జమ్మలమడుగు పట్టణ ప్రజలందరికీ కూడా పెద్దమ్మ దేవర శుభాకాంక్షలు. మనకు రేపు ఎల్లుండి పెద్దమ్మ దేవరది ముఖ్యమైన ఘట్టం ఉంది కాబట్టి దానికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. మనూరు నుంచి వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఫైర్ ఆఫీస్ దగ్గర టర్నింగ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడే దిగి మనకు సహకరించాలి. అలాగే ఏవైనా పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటే ముద్దనూరులోనే మనం డైవర్షన్ చేస్తాము. అలాగే ప్రొద్దుటూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ నాన్ స్టాప్ బస్సులు అయితే రిమైనింగ్ బస్సెస్ పాత బస్ స్టాండ్ వరకు రాకుండా బస్ స్టాండ్ వరకే లాస్ట్. అదే విధంగా తాడిపత్రి నుంచి వచ్చేటువంటి ఏవైనా పెద్ద వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కేకేఎల్ క్రాస్ నుంచి బైపాస్కి వెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్ వరకు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి అందరూ సహకరించాలని కోరుచున్నాము. అదే విధంగా పెద్దమ్మ దేవరకు వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా మనము 3 పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ముద్దనూరు రోడ్ లో ఉన్నటువంటి పిఆర్ స్కూల్ గ్రౌండ్, అదే విధంగా శ్రీనివాస డిగ్రీ కాలేజ్ కి ఎదురుగా ఉన్నటువంటి చిన్న ఏరియా ఉంది, అక్కడ కూడా 2 వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేశాము. అదే విధంగా ప్రొద్దుటూరు నుంచి వచ్చేటువంటి భక్తులకి మన సిఎస్ఐ చర్చ్ అండ్ దెన్ తాడిపత్రి నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి రూట్ ఉంది కాబట్టి అదొక పార్కింగ్ పాయింట్. అండ్ దెన్ మనకి పెద్దమ్మ దేవర చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి నారాపుర వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంకొక పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి అంతటా కూడా ప్రజలందరూ సహకరించి ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాస్ లో వెహికల్స్ పార్క్ చేసి దేవరకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా ఈ దేవర 17 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో భక్తులు వస్తారు కాబట్టి అన్ని చోట్ల సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. అదే విధంగా 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించి ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రతి ఏరియాలో కానిస్టేబుల్స్ ఎస్ఐలు అందరూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా సిబ్బందికి ఏవైనా ఉంటే కంప్లైంట్స్ ఇవ్వాలి. అదే విధంగా హెల్త్ సెంటర్ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దేవరకు వచ్చేటువంటి వాళ్ళు తమ గోల్డ్ వస్తువులని కూడా వాళ్ళు సెక్యూరిటీతో రావడం మంచిది. అదే విధంగా మనం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము.